హలో అత్తయ్య, బాగున్నారా? బానే ఉంది అత్తయ్య, కిచెన్లో ఉంది. ఫోన్ ఇమ్మంటారా? వద్దులే బాబు, పని చేసుకొనివ్వండి. కొత్త కాపురం మొదటి రోజు అంతా బానే ఉంది కదా? బానే ఉంది అత్తయ్య. తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తే మీరే చూసుకోండి బాబు. అలాగే అత్తయ్య, నా గురించి మీకు తెలుసు కదా, నేను చూసుకుంటాలే. సరే బాబు, ఉంటాను. సరే అత్తయ్య, మీ అమ్మాయితో. శ్రావ్య, ఒకసారి ఇలారా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. శ్రావ్య, నువ్వు కొంచెం ఎదురొస్తావా? నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. కానీ నాకున్నాయి. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఎదురొస్తుంది. ఇవాళ నువ్వు వస్తే. నాకు ఇలాంటివి నచ్చవు. మీ అమ్మగారు వచ్చిన తర్వాత ఆవిడ వస్తారులేండి. అది హలో శ్రావ్య, ఎక్కడున్నారు? ఆఫీస్లో. సరే. హలో శ్రావ్య, ఎక్కడున్నారు? ఆఫీస్లోనే ఉన్నా. ఒకసారి వీడియో కాల్ చేయరా? ఓహ్, మిస్ అవుతున్నావా? సరే, చేస్తా ఉండు. హాయ్, తిన్నావా? ఒకసారి మీ ఆఫీస్ చూపిస్తారా? ఇదిగో, ఇదే నా ఆఫీసు. అది నా చైర్, సిస్టమ్. ఇదిగో, ఇది నా స్టోరీ బోర్డ్. ఎలా ఉందో చూడు నా ఆఫీస్ రూమ్ మొత్తం. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో హలో, The person you are calling is currently unavailable. The person you are calling is currently unavailable. అప్పుడు వాడి ఫేస్ చూడాలి. నవ్వి నవ్వి చచ్చాననుకో. వాడింతే మారడు. అవును, నువ్వేం చేసావు ఈ రోజంతా? ఏం చేస్తాను, ఖాళీగానే ఉన్నా కదా, టీవీ చూస్తూ కూర్చున్నా. నీకంత బోర్ కొడితే నువ్వు కూడా జాబ్ చేయొచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. అవును, మధ్యాహ్నం ఏంటి అన్నిసార్లు కాల్ చేసావు? ఏ, కాల్ చేయకూడదా? అంటే అలా కాదు. సరే, చేయనులే. అబ్బా, శ్రావ్య, నేను వర్క్లో ఉన్నా. నేను ఆఫీస్ కింద ఉన్నా. ఏంటి? నేను మీ ఆఫీస్ కిందనే ఉన్నా. కొంచెం తొందరగా వస్తారా? నువ్వు సడన్గా ఇక్కడికి వచ్చావేంటి? నువ్వేగా కాల్ చేయొద్దని చెప్పావు. నేను అన్నది అలా కాదు శ్రావ్య. సరే, వెళ్ళి వర్క్ చేసుకోండి, నేను వెళ్తాను. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి అసలు ఇది? ఏది? అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, నీ ఉద్దేశం ఏంటి? ఓ, ఇప్పుడు ఆఫీస్ కూడా రావద్దని చెప్తున్నారా? అది కాదు శ్రావ్య. సరే, రానులేండి, వెళ్ళిపోతాను. అసలు ఏమైంది నీకు? రానని చెప్తున్నా కదా.
హే, నువ్వేంటి సిగరెట్ అవుతున్నావు? ఎప్పుడు మానేసావు కదా. ఏంటి, ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదురా. చెప్పుకుంటే నీ ప్రాబ్లం తీరకపోవచ్చు, కనీసం బాధనే తగ్గుతుంది కదా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రా. చెప్పుకుంటే సిల్లిగానే ఉంటాయి, కానీ ఆలోచిస్తేనే కొంచెం బాధగా ఉంటుంది. ఏంటవి? నా వైఫ్ నాతో సరిగ్గా ఉండట్లేదురా. ఆఫీస్లో ఉంటే అస్తమానం కాల్ చేస్తుంది. ఎందుకని అడిగితే కాల్ కట్ చేస్తుంది. ఇవాళైతే సడన్గా ఆఫీస్కి వచ్చేసింది. ఎందుకు వచ్చావని అడిగితే గొడవపడి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదురా. ఆడవాళ్ళు చేసే కొన్ని కొన్ని పనులకి అసలు అర్థాలే ఉండవు. వాటి గురించి ఆలోచిస్తే తలనొప్పి తప్ప ఏమీ రాదు. నా మాట విని ఇంటికి వెళ్ళేటప్పుడు మంచి చీర తీసుకో, ఓ మూర మల్లెపూలు తీసుకో, కూర్చోపెట్టి అన్నీ క్లియర్గా మాట్లాడి తేల్చేసుకో. గొడవ పడ్డావా, గొడవ తప్ప ఇంకేమీ మిగలదు. శ్రావ్య, శ్రావ్య, ఎక్కడున్నావు శ్రావ్య? శ్రావ్య, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు శ్రావ్య? ఓ, ఎక్కడున్నావా? ఏం చేస్తున్నావు? పిలిస్తే పలకావు. ఏంటి? సాంగ్స్ వింటున్నావా? నీకోసం చీర తెచ్చాను చూడు. ఎలా ఉందో చూడు. ఈ కలర్ నాకు ఇష్టమని మీకెలా తెలుసు? ఈ కలర్ నీకిష్టమని నాకు తెలియదు, నాకిష్టమని నేను తీసుకొచ్చా. ఈ డిజైన్ కూడా మీరే సెలెక్ట్ చేశారా లేకపోతే? నాకేం తెలుసు వీటిలో మోడల్స్. మా ఫ్రెండ్ ఒక షాప్ ఉంది, తనే సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేసిందా? అంటే అమ్మాయా? అమ్మాయే. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. మా ఇంట్లో మనిషిలాగే పెరిగింది. ఎంతో ధైర్యవంతురాలు తెలుసా. పాపం చిన్నప్పుడే తన తండ్రి చనిపోయాడు. పెళ్ళైన 2 ఏళ్ళకే హస్బెండ్ చనిపోయాడు. అయినా ఇప్పుడు తన గురించి మనకెందుకులే కానీ, ఇంతకీ ఈ చీర అదేం లేదు, నార్మల్గానే కొంచెం. అలాంటిదేం లేదు, అంత దూరం రాణిస్తానా నేను? శ్రావ్య కాల్ చేస్తుంది అక్క. సరే అక్క. హలో శ్రావ్య, చెప్పు. ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కతో. నిజంగానే మీ అక్కతోనే మాట్లాడుతున్నావా? దానిలో అబద్ధమే ఉంటుంది. ఆఫీస్ అయిపోయి ఇంతసేపు అవుతుంది, ఇంకా ఇంటికెందుకు రాలేదు? అదేం లేదు, ఈరోజు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంది, అది అయ్యేసరికి లేట్ అయ్యింది. బయలుదేరుతున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే. హలో, ఎక్కడా? చెప్పాను కదా స్టార్ట్ అయినని. ఆన్ ది వే. త్వరగా రండి. ఓకే. ఎక్కడా? ఏంటి నీ బాధ? మీ ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి 35 నిమిషాలు పడుతుంది. మీరు స్టార్ట్ అయ్యి 37 నిమిషాలు అవుతుంది, ఇంకా ఇంటికెందుకు రాలేదు? ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మధ్యలో పెట్రోల్ కాగాను. ఆఫీస్ నాకు ఒక్కోసారి లేట్ అవుతుంది, దానికోసం ఇన్నిసార్లు కాల్స్ చేయాలా? ఏయ్, 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 ఏయ్. అసలేంటి నీ బాధ? కొంచెం ఉంటే బస్సు కింద పడవండి. చెప్పే నీ బాధ అంటే చెప్పు. అరే ఆఫీస్లో వర్క్ చేసుకునేవావు, ఎవరితో ఫోను మాట్లాడిపోవు, నైట్ టైం లేచి ఫోన్ చెక్ చేస్తుంటావు. నేను చూడలేదు అనుకున్నావా? అరే ఇంటికి వస్తున్నా చెప్పినా కూడా 5 నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తుంటావు. అసలేంటే నీ బాధ? ఎందుకు ఇలా సాగొడుతున్నావు? ఎందుకంత అనుమానం నా మీద? మా నాన్న వల్ల. చిన్నప్పుడు నన్ను మా అమ్మని చాలా బాగా చూసుకునేవాడు.
నేను మా అమ్మ తప్ప ఆయనకి వేరే ప్రపంచమే లేదు. నా 6th క్లాస్లో అనుకుంటా మా నాన్న ఆఫీస్లోకి ఒక అమ్మాయి వచ్చింది. కొద్ది రోజులకి మా జీవితాల్లోకి వచ్చింది. ఇంకొన్ని రోజుల తర్వాత మా నాన్ననే మాకు దూరం చేసింది. ఆ తర్వాత నాన్న మమ్మల్ని పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. ఆ తర్వాత అమ్మ పడిన బాధ, అనుభవించిన ఒంటరితనం, పేదరికం ఇవన్నీ దగ్గరుండి చూశాను. ఇదంతా మా నాన్న చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల. నా జీవితం కూడా మా అమ్మలా మారిపోకూడదనే మిమ్మల్ని ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉన్నాను. నా చిన్నప్పుడు జరిగిన ఈ పరిస్థితుల వల్ల ఇలా మారానే కానీ ఇంకేం లేదండి. నీకు ఒకటి చెప్తున్నా విను. ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది ఇద్దరిని. ఒకటి మా అమ్మ, 2 నువ్వు. నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, ఎవరు రారు. నువ్వు నన్ను ఇలా అనుమానిస్తుంటే నేను జీవితాంతం ఏ తప్పు చేయట్లేదు అని నిరూపించుకుంటానికే సరిపోతుంది. అయినా అప్సరస లాంటి నేను ఇంట్లో పెట్టుకుని నేను బయట ఎందుకు కకృతి పడతాను చెప్పు? మన ఇద్దరికీ పెళ్ళై కొద్ది రోజులు అవుతుంది కాబట్టి నేనేంటో ఇంకా నీకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఒక పని చెయ్యి, ఇక నుంచి నువ్వు చాటుగా కాదు, నా ముందే అన్నీ చెక్ చేయి. నేనేమనుకోను. అంతేకాని నా వెనుక తెలియకుండా ఇవన్నీ చేయకే. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను తప్పుడు మనిషిని కాదే. నన్ను నమ్మే పెళ్ళాన్ని నువ్వే నమ్మకపోతే బయట వాళ్ళు నమ్ముతారా చెప్పు? Once a spy is always a spy. మీరు ఫోన్ మాట్లాడుతున్నారని గ్రహించారు. స్వామి నదికి పోలేదా? గదిలో మీరుండగా నదికి మేమేలా పోవాలి? అయ్యయ్యో కొంచెం ఉంటే బస్సుకి పోవండి. అరే ఆఫీసులో వర్క్ చేస్తున్నావు, ఎవరితో ఫోన్ మాట్లాడుకో. నైట్ ఫోన్ చేసి చేస్తుంటావు, చూడాలనుకున్నావా?